ఏం పేరమ్మా? ఆ పేరు లక్ష్మమ్మ. విజయవాడేనా? ఏంటి మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? ఏం మరి వీళ్ళు వస్తారో వాళ్ళు వస్తారో తెలియదు. పోయినసారి ఎవరికి వేసావు? చంద్రబాబు కేసాను. చంద్రబాబు గారికి. ఏంటి మరి ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా, పెన్షన్ వస్తుందా నీకు? ఏ పెన్షన్ రాలేదు. ఎందుకు రావట్లా? పెట్టుకోలేదు, రాలేదు. ఇల్లులు అన్నారు, ఇల్లులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఉన్నావు డబ్బులు కట్టాము, ఆ ఇల్లులు కూడా ఇవ్వలేదు. రాలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటావా? ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బాగుందంటావా? అప్పుడే బాగుంది. అప్పుడే బాగుంది. రేట్లు అయ్యి హ్యాపీగా ఉన్నాయి. బాబు గారినే గెలిపిస్తావు మరి ఈసారి? మరి ఆయనకే వేస్తాం. ఆయనకే వేస్తావా? ఏం పేరన్నా? రాజేష్ అన్న. ఎక్కడి నుంచి? ఇక్కడ విజయవాడ. విజయవాడనా? మరి ఈసారి ఎలా ఉంది ప్రభావం? ఇక్కడ టీడీపీయా వైసీపీ? అది రాజకీయాల గురించి వద్దులే కానీ మనకి కాకపోతే అంటే మనకు ఉన్న పరిస్థితులను బట్టి ఈ రోజున ఏ వ్యాపారం ఏది లేదన్న, ప్రతిదీ కూడా. ఎందుకు లేదంటారు? ఆ జనాలే టైట్ చేసుకున్నారన్న కావాలని. ఎవరికి ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా ఒకళ్ళంటే ఈఎంఐలని, ఒకళ్ళ ఫోన్లకి ఈఎంఐలని, ఒకళ్ళ బళ్ళుకని ఉన్న దాంట్లో అందరూ ఇలాగా. ఇంకొంచెం బాగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇల్లు గురించి అలా అలా అని చెప్పి ఈ ఈఎంఐలు పెట్టుకొని మెయిన్ డబ్బు బ్లాక్ చేసేసుకున్నారు. కోటమడి చూడు, అటు కూర్చో, డబ్బు అంతా బ్లాక్ చేసేసుకున్నారు మెయిన్. ఇక సామాన్యుడు అనేవాడు ఏంటంటే స్టెప్ వేయలేకపోతున్నాడు ఏది కూడా. ఈఎంఐలా ఊబిలో పడిపోయి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మెయిన్ అది అసలు కాన్సెప్ట్ వచ్చేసి. దానివల్ల ఏంటంటే ఎవరో ఈ రోజున రూపాయి చేసే పరిస్థితి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ అది జనాలకు అర్థం కావట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే అది వాళ్ళకి వాళ్ళే టైట్ చేసుకున్నారు జనమే. చిన్న విషయం కానించి ఒకడు ఫోన్ అని ఒకడు, బండి అని ఒకడు, అలాగా ఇల్లు అని ఒకడు, ఈఎంఐ అని ఒకడు, అలా 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 ఏమైంది, ఆర్థిక వ్యవస్థ అంతా టైట్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే దీనికి కారణం మన దగ్గర బ్లాక్ మనీ లేదు. బ్లాక్ మనీ ఆపేశారు మెయిన్. బ్లాక్ మనీ ఆపేసేపాటికి ఇదంతా ఉన్న వైట్ మనీ అంతా టైట్ అయిపోయి ఇవాళ రోజున ఈ పొజిషన్ వచ్చింది. బ్లాక్ మనీ బయటికి తీసుకురావాలంట. అంతే, మళ్ళీ రావాలంటారా? అంతే. మోదీ గారు చెప్పినట్టు స్విస్ బ్యాంక్ బదులు కొట్టాలా? ఇస్తా అన్నారు, ఏది రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు. 5 లక్షలు పడ్డాయా? ఎవరికి పడ్డాయి అన్న? పడ్డాయో చూసుకో. ఎవరికి పడలే అన్న, చెప్పట్లేదు. రూపాయి బిళ్ళ కూడా లేదు ఎవరి దగ్గర కూడా, ఎవరికి లేదు. ఏం పేరు అన్న? కొండారెడ్డి అండి. కొండారెడ్డి. ఎక్కడి నుంచి? కృష్ణలంక. కృష్ణలంక. ఏంది మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? ఎవరు గెలుస్తారంటారు? అవినాష్ బాబు గెలుస్తాడు. అవినాష్ బాబు గెలుస్తారా? గెలుస్తాడు. 2 సార్లు ఓడిపోయారు అనుకుంటా, ఈసారి తప్పకుండా గెలుస్తారా? ఈసారి గ్యారంటీగా విజయడమ్మగా మోగిస్తాడు. అది మీ నియోజకవర్గంలో పరిస్థితి. అది మరి రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? చూసారుగా బాబా జగన్. జగనే చూసారుగా, ఎవరిని అడిగినా సిద్ధం సభలు చూస్తే ఎలా ఉంది అలా ఉంది. చూసారుగా సైకిల్ పరిస్థితి ఎలా ఉందో ఎలా ఉంటది. రేపు ఏ బస్సు దక్కితే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు కౌంటింగ్ మొదలవగానే. ఇంకేంటి మరి సంగతులు? ఇంకేమున్నాయి, పథకాలు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయండి. స్కూళ్ళు ఎలాగున్నాయి? చూసారుగా నాడు నేడు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. అంటే రంగులు వేసారు కానీ లోపల ఏం చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు బయట అన్నా వీళ్ళంతా మామూలుగా ఏంటంటే గ్రాఫిక్సే కదన్నా. అమరావతి అని అయ్యని ఏం చేసి గ్రాఫిక్స్గా పెట్టింది అన్ని మొత్తం వీళ్ళన్నీ చేసి చూపించారు. ప్రచారాలు అవసరం లేదు మాకు, మా వాళ్ళే అన్ని చూసుకుంటారు. సిద్ధం సభలకి జనాలు లక్షలు వస్తున్నారు. అటు పక్కన వాళ్ళు ముగ్గురు పెట్టిన సభలు ఒక ఎత్తు అయితే ఈయన పెట్టిన సభ ఒక ఎత్తు. వాళ్ళేమో డబ్బులు పెట్టి రప్పిస్తున్నారు, బస్సులు మొత్తం యూజ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఏది నిజం అసలు? ఇప్పటికి ఎంతమంది డబ్బులు అన్ని లక్షల మందికి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొస్తారా జనాభా? అదేనన్నా, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. జనాలు చూసిన తర్వాత వాళ్ళకైనా భయం వేసిద్దిగా. అందుకని ఆ కోసం ఆ భయాన్ని మేకపోతే గాంభీర్యం చేయాలని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కొడుతున్నారు ఈసారి. కుప్పం మొన్నే కొట్టాంగా, ఏది ఆ పంచాయతీలు అడిగాయన్ని కొట్టాంగా. అందుకనే అందుకనే 4 కొట్టారు, ఎంపీటీసీలు 4 కొట్టారు, మున్సిపాలిటీ కొట్టారు. ఈసారి మరి నియోజకవర్గం కొడతారా? అందుకనే అలా ఆవిడ భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకోండి వెళ్ళిపోయింది, మేము పోటీ చేస్తామంటుంది కామా. భయపడేగా మరి ఆమె వస్తా ఉంది. మళ్ళీ కన్ఫర్మ్ చేశారంట, నేను ఊరికే చెప్పించాం అలాగా మేమే కంటెస్ట్ చేస్తాం. వాళ్ళు ఏదైనా నరం లేని నాలుగు ఎటైనా తిరిగిద్దిగా, ఏముంది ఒక మాట మీద నిలబడేవాళ్ళు కాదుగా. రెడ్ బుక్ ఉందని చెప్పి అంటున్నారు నారా లోకేష్ గారు. ఏం చెప్తారు? చెప్పారుగా, కొడాలి నాని గారు ఎక్కడైనా పెట్టుకో 2024 తర్వాత అని చింపి 161 వస్తాయని చెప్పి అంటున్నారు టీడీపీ. ఎవరికి? అవును, ఇప్పుడు 23 ఇచ్చారు కదన్న. మొత్తం పోను అవి ఉంటాయి, 13, 12 వస్తాయి. అంతేగా మరి. ఎవరికి? 175, వైనాట్ 175 అంటున్నాడు. వైనాట్ మీరు అంటారు, తగ్గేదే లేదని చెబుతున్నారు కదా. సిద్ధమా సంసిద్ధమా? సిద్ధమే అని చెబుతున్నాడుగా మా అన్నయ్య. మాకేం పని, 2-3 జెండాలు మేము ఏదైనా మాట తప్ప మడని చెప్ప. వాళ్ళేమన్నా జెండాలు మోస్తానే ఉండాలి కాళ్ళు. అయితే ఏంటి మరి ఇప్పుడు ఈసారి బాబు గారు వస్తారని చెప్పి అంటావు. బాబు గారు వస్తే జాబులు వస్తాయంటావా? ఏమో మరి వస్తాయేమో. రోడ్లు ఏమైనా వేసారా మీ ప్రాంతంలో 5 ఏళ్లలో? వేసారు. అలాగే వ్యాపారం ఎలా సాగుతుంది?
వ్యాపారాలు లేవు బాబు, రేట్లు పెరిగిపోయి. వ్యాపారాలు బాగా ఇంతకు ముందు ఒక పర్వాలేదు, ఇప్పుడైతే బాగలేవు అంటారు. రేట్లు పెరిగిపోయి. ఎవరికడ జనాలకడ డబ్బు లేదు, వ్యాపారాలు అసలు లేవు. ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం చెప్తాం, ఇల్లులు అన్నారు, ఇల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు 45 సంవత్సరాల డబ్బులు అన్నారు, అయ్యి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇవ్వట్లేదు. ఇంకా వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, వస్తాండ్రు. వస్తున్నారా? డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు వాళ్ళు. డబ్బులు తీసుకొని మరి చేస్తాండ్రు. డబ్బులు తీసుకొని చేస్తున్నారా? మరి డబ్బులు తీసుకొని జీతాలు కాదు నేను అడిగేది, పథకాలు ఎవరికైనా వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నారా అంటున్నా. వాళ్ళకాడే అలా ఏం లేదా? సచివాలయాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నా. బాబు మళ్ళీ రావాలా, జగనే మళ్ళీ కావాలా? ఎవరు వచ్చినా సరే అన్న, మనకు కావాల్సింది ఏంటంటే ముందు వ్యాపారం కావాలన్న, అది మెయిన్. గతంలో బాగుందా వ్యాపారం 2014 నుంచి 19 వరకు? అన్న ఇది ఎప్పుడైతే మనకి నోట్ల రద్దు తర్వాత కరోనా, ఈ రెండిటి వల్ల మెయిన్ వ్యాపారాలు వీక్ అయిపోయాయి. వ్యాపారం. తర్వాత ఈ మూడోది వచ్చి జిఎస్టీ. ఈ మూడిటి వల్ల మెయిన్ జనాలకి బాగా టైట్ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు దీనివల్ల ఇది అయిపోయారు. పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలు వస్తున్నాయి అన్న. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి ఒకటి వస్తుంది, అంతే అన్న. పిల్లలకి వాలంటీర్లు బాగానే వస్తున్నారా, పని చేస్తున్నారా? డబ్బులు తీసుకుంటున్నారా మీకు? లేదు, డబ్బులు తీసుకునేది ఏం లేదు. అలా ఏం తీసుకోవట్లేదా? సచివాలయం బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. రోడ్లు ఏమైనా వేసారా 5 ఏళ్లలో? రోడ్లు అనేది ఏం లేదు అన్న, ప్రస్తావన అయితే. ఏమైనా సాగునీటి ప్రాజెక్టులు కానీ? మరి అంత మనకి ఇదేం లేదు అన్న, మన సిటీలో ఉండే వాళ్ళంగా మనకి దాని తరఫున ఏం లేదు. మరి మీరు ఏమైనా అనుకుంటున్నారా వీళ్ళకి వేస్తే బాగుంటుందని చెప్పి? వచ్చినా మనకి చేసేది ఏం లేదన్న. మెయిన్ కాదంటే ఎవరు వచ్చినా సరే బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి అవ్వాలని తప్ప మనకి వేరే ఆలోచన అయితే లేదు. ఏది కావాలనుకుంటున్నారు? అమరావతి 3 రాష్ట్రాలు? మనం అనుకుంది ఏది జరగదు అన్న, వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. ఉంటది కదా, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు, పక్కన అమరావతి ఉంది, అమరావతి ఉంటే బాగుంటుంది. ఎవరు ఏది పెడితే అదే అన్న, మనకి హైదరాబాద్ అందం ఓకే, ఇది అందం ఓకే, ఏదైనా ఒకటే మనకి. మీరు కూడా వైవి సుబ్బారెడ్డి గారు లాగా మాట్లాడుతున్నారు, హైదరాబాద్ కావాలని ఇప్పుడు మళ్ళీ. అలా అంటలా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ హైదరాబాద్ అన్నారు, ఆయన 3 రాజధానులు అన్నాడు, ఈయనేమో అమరావతి పెట్టాడు. కానీ ఏది దిక్కులేదు ఇంతవరకు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఎవరు చెప్పలేదు సమస్య. ఇది ఎవరు చెప్పలేని క్వశ్చన్ అది. దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేకపోతున్నారు ఇవాళ రోజు, నేనే కాదు, ఎవరిని అడిగినా చెప్పలేని పరిస్థితి. కొడాల నాని గారి గురించి ఏంటి చెప్తారు? హ్యాట్రిక్ అన్న, ఆయన మగోడు, ఆయన అక్కడ ఉన్నా అంతే. గుడివాడ వాళ్ళని అడిగితే చెబుతారుగా, గుడివాడ వాళ్ళని అడిగి మొత్తం అన్ని చెప్పించారు. ఆంధ్ర పెడుతున్నారు ఏమో, ఈసారి కొద్దిగా కష్టంగా ఉంటుంది చెప్పంటున్నారు. అయ్యన పాత్ర ఏం మాట్లాడుతున్నాడు, వాడి పేరేంటి, దెందులూరి మాజీ ఎమ్మెల్యే ఆయన పేరేంటి, చింతమనేని ప్రభాకర్ ఏం మాట్లాడారు, ఇవన్నీ వీళ్ళతో పోల్చుకుంటే ఆయన చాలా తక్కువే. మరి అయితే ఈసారి బాబు గారికి పర్మనెంట్ రిటైర్మెంటా? ఇంకేముందన్న, ప్రమాణ స్వీకారం చేసేపాటి గుండెపోటు వచ్చి ఆ కాళ్ళలో పడిపోతాడు ఆయన. అరెస్ట్ చేశారు స్కిల్ కుంభకోణం కేసులో. ఆ స్కిల్ కుంభకోణం కేసులో మీరు అరెస్ట్ చేసిన మొత్తం కూడా రాజకీయ పరంగా చేశారని చెప్పి అంటున్నారు వాళ్ళు. అంటే మేము న్యాయస్థానాలు కూడా మేనేజ్ చేసే అంత శక్తి మా దగ్గర లేదు. వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి అక్కడ నుంచి ఢిల్లీ నుంచి పెద్దని తీసుకొచ్చారు కదా. ఆయన పేరు ఏంటి, సిద్ధార్థ్ లోద్రా. తర్వాత వాళ్ళ టీం వచ్చారు కదా, వాళ్ళ టీం వచ్చి అక్కడ డిమాండర్లో పెట్టి మొత్తం అన్ని చేశారు కదా. ఆయనే చేతులు ముడుచుకొని వెళ్ళాడుగా. మరి అందరూ తెలుసుగా, సుప్రీంకోర్టు దాకా పోరాడారుగా. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది, అలర్జీ వచ్చింది ఇవి అని చెప్పి దోమలు ఉన్నాయి. జైల్లో దోమలు కాక రంభావరసలు ఉంటాయండి. అదేగా మరి దాని ఎన్నట్టు రోగాలు అడ్డు పెట్టుకొని బయటకు వచ్చాడు ఆయన. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి అంటున్నారు, ఏం చెప్తారు? మరి లోకేష్ మీద పెట్టారుగా, మరి ఆయనకి ఏమి ఇస్తారు? ముందు ఆయన పదవి తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి గెలుస్తాడు ఆయన ఈసారి? చూస్తారుగా మీరే, గెలుస్తాడా ఏంటనేది. బోని కొట్టని వాళ్ళు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన సంగతి ఎందుకు లేనా, ఇంక అన్నీ తెలిసిందేగా. పవన్ కళ్యాణ్ ఏమేం కళ్యాణ్ అన్నీ మొత్తం మీ పార్టీ వాళ్ళు మొత్తం దత్తపుత్రుడు అంటున్నారు, ఎందుకు అంటున్నారు? అది ఏమీ లేకుండా ఎందుకు అంటారు? ఏదో చెప్పండి. అవునా అన్న, ఏమీ లేకుండా ఎందుకు అంటారు? నిప్పు లేకుండా పొగరాదుగా. ఆ పేరు పెట్టిన దత్తపుత్రుడు ఈయన ఆయన ఉన్నారుగా, ఉత్తమపుత్రుడు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కలిస్తే 2014 రిపీట్ చేస్తామంటున్నారు, రిపీట్ అయితే అంతమంది జనాభా రారు కదా అన్న. వీళ్ళు ఎంతమంది కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అన్ని కలుపుకున్నా కూడా ఏముండదు. షర్మిలక్క సంగతి ఏంటి? అక్క వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. వాళ్ళంతా వీసా మీద వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చి పని చేస్తుంది కదా, అన్నకి ఏమైనా నష్టం జరిగిందా? ఏ ఉండదు, ఎవరైనా ఉన్నా. ఇప్పుడు అక్క చెల్లి ఒకటే కదా, వాళ్ళ కుటుంబం ఒకటే. వాళ్ళకి అయితే రేపు పొద్దున తప్పు తెలుసుకొని వెళ్ళిపోతారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాలా, అలాగే వెళ్ళిపోతాడు. ఏముంది, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయిగా. ఇప్పుడు ఇవాళ ప్రకటించారు, అక్కడ అన్ని గొడవలు జరిగాయని మొత్తం తగలబెడుతున్నారు. ఇవన్నీ అల్లే అయిపోయింది అంతా. అల్లాలు కొట్టుకొని అల్లే చేయించుకుంటారు టికెట్లన్నీ. అయితే ఈసారి గెలుస్తున్నారు, గెలవబోతున్నాం అంటారు, మళ్ళీ జగన్ అంటారు. మళ్ళీ వైనాట్ 175 అంటే మళ్ళీ జగన్ అంటాం ఏంటన్నా? ఏముండదు, ప్రతిపక్షం అనేది ఉండదు ఈసారి. ఇక మొత్తం మరిగే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవడమే. 30 ఏళ్ళ దాకుంటారా? 30 ఏళ్ళ దాకుంటారా? అది మీరే చూస్తారుగా. మేము అడిగేది భవిష్యత్తు గురించి మీరే చూస్తారుగా. వాళ్ళు
వై నాట్ 175 అంటున్నారు, ఏంది మరి వాళ్ళు 175 కొడతారు? అది ప్రజల నిర్ణయం, మీరు నేను చెప్పేది కాదు అది. మీ నిర్ణయం ఏందో చెప్పండి. అది మనం చేయగలిగిందే, మన చేతిలో ఏం లేదు. మనం చేయాలి, మనం చేస్తాం, వాళ్ళు చేయాలి, వాళ్ళు చేస్తారు. అది అది స్కూల్ అయితే బాగుంది. స్కూళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఒకటండి, నేను ఒకటే కోరుకునేది, ఎవరు వచ్చినా సరే ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ రెండు తప్ప వేరేది ఏది వద్దండి. ఏమి వద్దు. ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ రెండు చాలు. జాబులు ఏమైనా వచ్చి 5 ఏళ్లలో పిల్లలకి ఏం లేదండి, మనకు తెలిసి అయితే ఎవరు లేరు. అలాగని చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు బాగా. అది థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.